తిరుమల హుండీ విశేషాలు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చే సమయంలో మనకు మరో భారీ క్యూ కనిపిస్తుంది. అదే మన మొక్కుబడులు సమర్పించుకునే హుండీ, కొప్పెరకు వెళ్లే క్యూ అన్నమాట. ప్రతిరోజు అక్కడ కొన్ని కోట్ల రూపాయల ముడుపుల మొక్కుబడుల రూపంలో అక్కడ చేరుతుంటాయి. అసలు ఈ హుండీ ఎప్పుడు ప్రారంభమైంది, దీనిని ఎవరు ప్రవేశపెట్టారన్న విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. మరి ఆ ఆసక్తికరమైన అంశాలేంటో తెలుసుకుందామండి. తిరుమలకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పట్నుంచి కూడా శ్రీవారికి కానుకలు వస్తూనే ఉన్నాయి. ఆ 7 కొండలవాడిని నమ్మి ఆరాధించే భక్తులు తమ విశ్వాసాల మేరకు ఆయనకు ముడుపులు మొక్కుబడులు చెల్లిస్తూనే ఉన్నారు. స్వామి కైంకర్యాలు, ప్రసాదాల వంటి వాటికి అవసరమైన అన్నింటినీ ధనవంతులు, పాలకులు, పేదలు వారి వారి ఆర్థిక స్థాయిని అనుసరించి కానుకలు, మొక్కుబడుల రూపంలో నిధులు అందిస్తూనే ఉన్నారు. ఇది ఆది నుండి వస్తున్న చరిత్ర. క్రమంగా తిరుమల వాసునికి కానుకలు, వితరణలు పెరిగాయి. దీంతో పాలకులు దీనికి ప్రత్యేకమైన ఏర్పాటు చేసి దీనికి కొప్పెర అంటే హుండీ అని పేరు పెట్టారు. శ్రీనివాసుడికి లభించే ఆదాయానికి ఒక లెక్క పద్దు ఉండాలన్న ఆలోచనతో నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు 1821 జులై 21న హుండీని ఏర్పాటు చేశారు. ఒక గంగాళాన్ని తీసుకొని దాని చుట్టూ తెల్లని వస్త్రాన్ని కప్పేసి పైకి తీసి 4 గొలుసులతో వేలాడదీస్తారు. దీనికి వెంకటేశ్వరుడి తిరునామాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ కొప్పెరను లెక్కించేందుకు ఒక ప్రత్యేక చట్టాన్నే ఏర్పాటు చేసింది నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వం. ఇది బ్రూస్ కోడ్ 12లో ఉంది. తొలిసారిగా 1958 నవంబర్ 28న హుండీ ద్వారా ₹1,00,000 ఆదాయం లభించింది. ప్రస్తుతం సాధారణ రోజుల్లో అయితే ₹1,00,00,000 పైగా ఆదాయం లభిస్తోందనుకోండి. ఇక ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలలో దీనికి 3-4 రెట్ల మేర ఆదాయం వస్తోంది. ఈ వ్యవస్థ అంతటిని సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఈ హుండీని రోజులో 2 సార్లు లెక్కిస్తారన్నమాట. దీన్ని లెక్కించటానికి ప్రత్యేక పరకామణి సిబ్బందితో కూడిన వ్యవస్థ ఉంది. వచ్చిన ఆదాయాన్ని భక్తుల సమక్షంలో లెక్కించి బ్యాంకుల్లో జమ చేస్తారు. ఈ హుండీలో జమపడిన చిల్లర నాణాల మొత్తమే ఇప్పటికీ కోట్లలో ములుగుతోంది. ఇవ్వండి వడ్డీ కాసుల వాడి హుండీ విశేషాలు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇలాంటి అంశాలు చాలా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా సింపుల్గా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాని ద్వారా అనేక విషయాలను తెలుసుకోవటం, దాంతోపాటు మీ సలహాలని, సూచనలు కూడా మాకు అందిస్తారు కదా.